రానా 6 అడుగుల అందగాడు, దగ్గుపాటి వంశానికి ఒక సూపర్ హీరో. రానా బాహుబలితో భల్లాల దేవుడిగా వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. తర్వాత ఏ పాత్ర చేసినా ఆయనకి సూట్ అయిపోయేటట్టే ఉంది. ఎందుకంటే హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఏ ఇండస్ట్రీలో అయినా పిలిస్తే చాలు వెళ్ళిపోతాడు. తనకు నచ్చిన పాత్రలో చేసుకుంటూ వైవిధ్యభరితమైన హీరో అనిపించుకుంటున్నాడు రానా. ఇక టాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్, ఇక హాలీవుడ్లో కూడా ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంటరీస్ కూడా తీశాడు రానా. ప్రస్తుతం రానా ఏ సినిమాలోనూ కనిపించడం లేదు, అసలు మీడియాకే కనిపించడం లేదు. దీనికి సంబంధించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. రానాకి లివర్ బాగాలేదని, కిడ్నీకి సంబంధించి ట్రాన్స్ప్లాంట్ జరిగిందని కోటికొక వార్త అయితే వచ్చేస్తుంది. కానీ దీనిపై అటు దగ్గుపాటి కుటుంబం కానీ రానా కానీ స్పందించలేదు. కాకపోతే ఆయనకి నిజంగానే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిందని, అందుకే ఆయన ఇన్ని నెలలుగా యూఎస్లో ఉండాల్సి వచ్చిందని తెలుస్తోంది. కానీ తను వచ్చే విషయం మాత్రం రానా తన సోషల్ మీడియాలో అప్డేట్ చేశాడు. నేను ఇండియా వస్తున్నానని చెప్పాడు. ఇండియా వచ్చిన వెంటనే తన సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తానని చెప్పాడు. మరి రానే వచ్చాడు. సో శనివారం ఆయన రావడం జరిగింది. ఆ తర్వాత ఆయనని ఇండస్ట్రీలోని ప్రముఖులు, సినీ అభిమానులు కావచ్చు, అలాగే సినిమాకి సంబంధించిన పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్యం పట్ల ఆరా తీశారు. అలాగే కొంతమంది నేరుగా వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. ఇక తన సన్నిహితులు, స్నేహితులు కూడా రానాను చూసొస్తున్నారు. మరైతే ఇంతవరకు రాని ఆ పబ్లిక్ నోటిఫికేషన్ ఖచ్చితంగా రానా లైవ్లోకి వస్తే తెలుస్తుంది అంటున్నారు. ఎందుకంటే రానా చూడడానికి చాలా లీన్గా కనిపిస్తున్నారు. దీనికి అతని ఆరోగ్యమే కారణమా, లేకపోతే ఇంకేమైనా? అది రానా స్వయంగా కొద్దిసేపట్లో చెప్పబోతున్నారు. అలాగే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది అనుకుంటే సాయి పల్లవితో విరాట్ పర్వం అనే సినిమా చేస్తున్నారు. దీన్ని వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సో రానా గారు, గెట్ వెల్ సూన్ అండ్ కమ్ బ్యాక్ టు టాలీవుడ్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.